మొదటి 2-3 సినిమాల మధ్యలో ఆయన అసోసియేషన్లా కంటిన్యూ అవటం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి సాంగ్స్ తోటి ఇచ్చిన తమన్కి చాలా తక్కువ సమయంలో దేవి గారు బిజీగా ఉండటం వల్ల ఆ బాధ్యతల్ని, ఆ బరువుని భుజం మీద తీసుకుని తమన్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రావిపాటి చంద్రశేఖర్ గారికి, దినేష్ గారికి, అలాగే సిఇఓ చెర్రీ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీలీల గారికి నిన్న సరదాగా అన్నాను కానీ డ్యాన్స్ ఆవిడ చేయకూడదని సరదాగా అన్నాను కానీ యాక్చువల్గా షీఈ్ ఎ బ్రిలియంట్ పెర్ఫార్మర్, బ్రిలియంట్ డాన్స్. అయితే నాకు ఈ కథ, ఆ చిత్రం, ఆ పర్టికులర్ సాంగ్లో ఏంటంటే తనకి డిఫరెంట్ క్యారెక్టర్ని చాలా బాగా మలిచారు మన హరీష్ శంకర్ గారు. అందుకని తనకి ఈ సినిమాలో డ్యాన్స్ తక్కువ ఉన్నా కానీ తన పెర్ఫార్మెన్స్ చాలా చాలా అద్భుతంగా చేశారు శ్రీలీల గారు. ఇట్స్ వెరీ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. ఒక నోస్టాలజిక్ ఫీలింగ్ ఏదో వస్తుంది అనుకుంటాను. ఆ పర్టికులర్ సాంగ్ ఏదో ఒక పర్టికులర్ నేపథ్యంలో సంగీతాన్ని వాడారు మన హరీష్ శంకర్ గారు. దాంట్లో శ్రీలీల గారు చేసింది కానీ తన క్యారెక్టరైజేషన్ నాకు తెలిసి ఇప్పుడు దాకా శ్రీలీల గారు చేసిన క్యారెక్టర్స్లో చాలా గుర్తుండిపోయే పాత్ర ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నాకైతే నేను మన డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకు అది అనిపించింది. షీ హస్ డన్ అ గ్రేట్ పెర్ఫార్మెన్స్ అండ్ గ్రేట్ జాబ్. రాశి కన్న గారు కథ వినకుండా కేవలం నేను యాక్ట్ చేస్తున్నాను, నా పక్కన యాక్ట్ చేయాలి అని చెప్పి పెద్ద మనసుతోటి కథ కూడా వినకుండా స్ట్రైట్గా సెట్కి వచ్చి ఆ రోజు నాతో మా చెప్పారు, మీ కథ కూడా వినలేదు, మీతో యాక్ట్ చేయాలని దీంతో వచ్చేసానని చెప్తే రాశి కన్న గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. షీ హస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్, బ్రిలియంట్ జాబ్. అలాగే ఈ సినిమాకి ఇద్దరు ముఖ్య పాత్రధారులు, ఒకళ్ళు కేఎస్ రవికుమార్ గారు తమిళనాడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, అలాగే పార్థివన్ గారు. అలా కేఎస్ రవికుమార్ గారికి మన రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో చాలా సినిమాలు చేసిన వ్యక్తి, దర్శకులు వాళ్ళిద్దరు. కేఎస్ రవికుమార్ గారు, వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్పెషల్లీ పార్థిబన్ గారికి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయన పుదీపాద అని చెప్పి మొదటి సినిమా ఆయన డైరెక్ట్ చేసి ఆయనే హీరోగా యాక్ట్ చేశారు, సీత గారి హీరోయిన్. నేను వెళ్ళి మెడ్రాస్ ఐ థింక్ ఇక్కడ ఉదయం థియేటర్ అనుకుంటా, నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి మేము ఇద్దరం వెళ్ళి ఆ సినిమా చూసాం. ఫస్ట్ సినిమా సంవత్సరం ఆడింది, అది ఒక సంవత్సరం అంత బ్రిలియంట్ ఫిల్మ్ చేశారు. తర్వాత తెలుగులో కూడా చేసినట్టు ఆ సినిమా. సచ్ ఎ బ్రిలియంట్ డైరెక్టర్, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రైటర్, అసలు ఆయన మోటివేషనల్ స్పీకర్ కూడా ఆయన. అలాంటి పార్థిబన్ గారి సినిమాలో చాలా అంటాగనిస్ట్గా నటించడం మనస్ఫూర్తిగా వారికి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ బై పార్థిబన్ గారు, వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని గౌతమి గారికి తల్లి పాత్ర చేసిన సత్యం రాజేష్ గారికి, ప్రవీణ్ గారికి, ప్రభాస్ సీను గారికి, కేజీఎఫ్ అవినాష్ గారికి, కిల్లి క్రాంతి గారికి, రావు రమేష్ గారికి, రమేష్ రెడ్డి గారికి, మాగంటి శ్రీనాథ్ గారికి, మీర్ సర్వ టెంపర్ వంశీ గారికి, అలాగే నా చిన్నప్పుడు పాత్ర చేసిన పుష్కర్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నవీన్ గారికి గబ్బర్ సింగ్ చూసినప్పుడు యుఎస్లో ఆయన మొదటి డిస్ట్రిబ్యూటర్గా ఉండేవారు. చాలా సందర్భాల్లో కలిసినప్పుడు నాతో మీతో ఒకసారి సినిమా చేయాలి, అలాంటి గబ్బర్ సింగ్ లాంటి విజయం ఉండే సినిమా మీకు చేయాలని కోరికని ఒక 7-8 ఇయర్స్గా, ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా అడుగుతూ ఉన్నారు. అది ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా తీరుతుందని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను, ఆశిస్తున్నాను. అలాగే రవి గారికి కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను. ఈ సినిమా ఈరోజు ఇంత బాగా వచ్చిన సినిమా అంటే ఒకడే కారణం. దీనికి మీలో ఒకటి దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్ శంకర్. అంటే హరీష్ గురించి చెప్పాలి అంటే తెలుగు చిత్ర పరిశ్రమకి ప్రాంతీయత, కులాలు ఇవే ఉండవు. ఈరోజు మన తెలంగాణ నేల నుంచి వచ్చినవాడు, కరీంనగర్ నుంచి వచ్చినాడు. అది సినిమాని మనకి దీనికి ఎల్లలు ఉండవు, హద్దులు ఉండవు. దీనికి ఆ సినిమానా ఈ సినిమానా అని కాదు, ఇది మన సినిమా. ఇది మన దేశపు సినిమా, మన నేల సినిమా.
మన మన నేల నుంచి పుట్టిన దర్శకుడు. ఇలాంటి అద్భుతమైన దర్శకుడు నన్ను ఇలా చూడాలని చెప్పేసి ఊహించుకొని ఇలా కావాలని చెప్పి తపన పడి, నాకు హార్స్ రైడింగ్ నాకు రాదు. నాకు గబ్బర్ సింగ్ షూటింగ్ టైంలో నాకు తీసుకెళ్ళి మన గుజరాత్లో తీసుకెళ్ళి గుర్రం తీసుకొచ్చారు. దేనికన్నా నేను మామూలుగా నడిచి వస్తే ఈ విలన్స్ని కొట్టచ్చామనుకుంటే, లేదు గుర్రం మీద రావాలని అంటారు. నాకు అప్పుడు దాకా హార్స్ రైడింగ్ తెలియదు. నాకు గుర్రం పట్టుకొని నడవడం అలవాటు కానీ హార్స్ రైడింగ్ తెలియదు. కానీ మనోడు అడిగాడు కదా, చేసేద్దామని చెప్పి గుర్రం మీద ఎక్కి దాని చెవిలో ఒకటే చెప్పాను, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి వదలని గుర్రంతో ఒక్కొక్క మాట చెప్పాను. అది మిరాక్యులస్గా నన్ను తీసుకెళ్ళింది. అంటే నన్ను ఎందుకు చెప్తున్నాను, ఇది మనిషి నన్ను ఎంత కోరుకున్నాడో నా నుంచి చాలా ఆశిస్తాడు. నేను ఏదైనా నేర్చుకోవడానికి సంసిద్ధతతో ఉంటాను తప్ప అన్నీ ఒకటికి అన్ని అద్భుతాలు, అన్ని క్వాలిటీస్ ఎలా ఉంటాయి, అన్ని టాలెంట్స్ ఒక మనిషిలో ఉండవు కదా. కానీ ఒకసారి సినిమాకి ఏంటంటే స్పాంటేనియస్గా అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది ఒకసారి. సో అలాంటి స్పాంటేనిటీ ఒక యాక్టర్కి రావాలి అంటే ఆ డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఎంత ప్యాషనేట్ వ్యక్తులు అయితే తప్ప మనం చేయలేం, పుష్ చేస్తారు అట్లా. సో అలాంటి అద్భుతమైన దర్శకుడు ఈరోజు హరీష్ శంకర్ ఈ సినిమాకి పడ్డ తపన కానీ, రహీం బాబులు డైరెక్షన్ టీం పడ్డ తపన కానీ, ఎడిటింగ్ టీం పడుతున్న శ్రమ కానీ, మ్యూజిక్ టీం పడుతున్న శ్రమ కానీ, వీటన్నిటినీ ఒక క్యాప్టెన్గా, ఒక షిప్ క్యాప్టెన్గా తను ముందుకు తీసుకెళ్లే విధానం హరీష్ శంకర్కి మనస్ఫూర్తిగా నేను నా అభినందనలకు మించి వీటన్ని నా గుండెల్లోంచి నా ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ హరీష్, యూ హ్యావ్ డన్ అ బ్రిలియంట్ జాబ్ అండ్ వండర్ఫుల్ జాబ్. హరీష్ శంకర్కి మనం చెప్తా ఉన్నాను, చాలా కమిటెడ్ వ్యక్తి. నేను ఒకటేం చెప్తుంటే అనవసరమైన కాంట్రవర్సీస్కి వెళ్ళగా బాబు నువ్వు వదిలేసి అని చెప్తా ఉంటాను. ఏంటంటే ఇందాక అన్నాను కదా, మన సుమా గారు అడిగితే ఆ ఇచ్చి పడేసే గోత్రం నాది కదా హరీష్. నేను తీసుకుంటాను, దెబ్బలు తీసుకుంటాను, మావాడు తీసుకోడు, ఇచ్చేస్తాడు తిరిగి. అంటే ఇలాంటి వాడు నా ఉద్దేశంలో ఈ రోజున ఒక రోజున మన తెలంగాణ నేలకి పనిచేస్తాడు, మన భారతదేశానికి కూడా పనిచేస్తాడు. అంత సత్తా ఉన్నాడు, చాలా పాండిత్యం ఉన్నవాడు, గొప్ప డైలాగ్ రైటర్, స్టోరీ రైటర్, అండ్ అమేజింగ్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ నన్ను ఊహించుకొని నేను చాలా చేయలేను, నాకు నేనుగా నేను ఊహించుకోలేను నేను నా గురించి. కానీ ఇలా బాగుంటుంది, మీ మనసులో ఆకాంక్షలు ఎలా ఉంటాయి, ఏం చేస్తాడు అని చెప్పి రాసుకొని నా చేత చేయించి ఇవన్నీ మీకు ఈరోజు నాకు సినిమా గురించి మీరు చూడండి అద్భుతంగా ఉంటుందని చెప్పడం నాకు ఎప్పుడు ఎబ్బెట్టుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. నా సినిమా నేను అమ్ముకోలేను, చూడండి అని చెప్పలేను. కానీ నాకు సినిమా డబ్బింగ్ అప్పుడు చూస్తాను, లేదంటే నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసేటప్పుడు ఉండేది. కానీ ఈ సినిమాను చూస్తున్నప్పుడు ఖచ్చితంగా గబ్బర్ సింగ్ తర్వాత అలాంటి విజయం సాధించాలనేది మీ అందరి ఆశయాలతో ఖచ్చితంగా అది గబ్బర్ సింగ్ అంత విజయం సాధిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, అభిలాషిస్తున్నాను. కాదు ఇది నేను ఎక్కువ ఎందుకు చెప్పట్లేదంటే ఫైనల్ వర్డిక్ట్ ఎప్పుడు ప్రజలదే, అభిమానులది, తెలుగు ప్రేక్షకులది. మీరు ఏం నిర్ణయిస్తారో ఇది మీ చేతిలో ఉంది. కానీ మా నుంచి తప్పు లేకుండా అయితే సినిమా చేశాం. ఒక యాక్టర్గా నేను కావచ్చు, టెక్నీషియన్స్గా కావచ్చు, హరీష్ శంకర్ స్క్రీన్ ప్లే కావచ్చు, నిర్మాతల తాలూకు ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, టెక్నికల్ ఎఫర్ట్స్ కావచ్చు, నాతో పాటు యాక్ట్ చేసిన నటీనటులు కావచ్చు, మేము మా జాబ్ చాలా బ్రిలియంట్గా చేసాం, బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం ఇన్ గివెన్ సర్కమ్స్టాన్సెస్. ఇది గబ్బర్ సింగ్ అంత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సినిమా కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది అనిపించింది నాకు చూస్తూ ఉంటే. సో ఇది ఒక మాస్ ఎంటర్టైనర్ గాను, లేదంటే మీరు ఎలా చూస్తారు, నేను కూడా 19th ఉగాది రోజున మీరు ఎలాంటి తీర్పునిస్తారు, మీకు ఎలా నచ్చదు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎక్కడో మారుమూల నేను పాలిటిక్స్లో ఉన్నాగా నేను ఎప్పుడు సినిమా నా నుంచి తీయలేరు, నా గుండెలో ఉండిపోయింది, నరాలు జీర్ణించుకుపోయింది, సినిమాని తీయలేరు. ఇందాక హరీష్ చెప్తున్నట్టుగా ఒక పాటలు కానీ సాహిత్యం కానీ వింటూ ఉంటాం. అలాగే ఒక మంచి సినిమా, ఒక మంచి కథ, మనం చాలా లోలో ఉన్నప్పుడు ఒక సినిమా చూడగానే, ఒక సన్నివేశం చూడగానే మళ్ళీ జీవితం మీద మళ్ళీ మనకు ఆశ వచ్చి ముందుకెళ్తాం. చాలాసార్లు ఎన్ని ఇబ్బందులున్నా, ఓటములు తట్టుకుని ఒకసారి సినిమా అనేది మనకి అబ్రాడ్లాగా పార్కులు ఉండవు, మనకి చిన్న చిన్న ఇళ్ల మధ్యలో ఉంటాం, రోడ్ల మీద నడవడానికి సరైన పేవ్మెంట్స్ ఉండవు, అన్ని ఇబ్బందుల మధ్యలో కూడా భారతదేశంలో ఎస్పెషల్లీ దక్షిణ భారతంలో
సినిమా చాలా కీలకమైనది. సినిమా అనేది లేకపోతే ఎంత క్రైమ్ పెరిగిపోతే మనం ఊహించలేము. ఒకసారి బెంగళూరులో రాజ్ కుమార్ గారిని ఆ, వీరప్పన్ ఆయన కిడ్నాప్ చేసినప్పుడు దిస్ ఇస్ అబ్జర్వేషన్ బై కర్ణాటక పోలీస్. సడన్గా స్పైక్ అయిందండి క్రైమ్. సినిమాలన్నీ 100 రోజులు పైన బంద్ చేసేటప్పటికి. మీరు సినిమాల్లో నిజంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఒక్కోసారి, మరి ఎక్కువ మంది గుమిగూడవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ సినిమాని తెలుగు ప్రేక్షకుల నుంచి కానీ భారతదేశం నుంచి కానీ తీయలేం. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద సోల్ ఆఫ్ దిస్ నేషన్. అది మన సంస్కృతాలకు మూలాలు ఇవన్నీ. అందుకని ఈ సినిమాని తీసేయలేం మన జీవితాల్లో నుంచి. అలాగే నాకు ఎప్పుడు ఏ హీరో విజయం మీద నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఉండదు. అందరూ బాగుండాలని కోరుకుంటాను. సర్వే జనం సుఖినో భవంతంటే నేను ఒక్కనే బాగుండాలి, మిగతా వాళ్ళు పోవాలి మనం కాదు, అందరూ బాగుండాలని కోరుకుంటాను. అలాగే నేను చాలా పర్యాలు చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఉదాహరణకి నేను టుడే ఈ మన ఏపీ గవర్నమెంట్కి సంబంధించి టికెట్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటే నేను అది ఒకటే అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ హైక్స్ ఇవన్నీ ఏంటి? ఇట్ ఈస్ అబౌట్ ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు కదా. సినిమా ఈజ్ నాట్ ఏ కంపల్సరీ మన గన్ పాయింట్లు పెట్టి మీరు చూడాలని అనుకో మన చాయిస్ ఉంది. ఈరోజు నెట్ఫ్లిక్స్ ఉంది, ఈరోజు మనకి అమెజాన్ కావచ్చు, దర్ మల్టిపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ డే వెళ్ళి చూడాలనుకోవటంలో కూర్చోబెట్టి ఇంత ఖర్చు పెట్టుంటారు. దీనికి ఒకసారి నన్ను అడుగుతూ ఉంటాను. నా సినిమాలకి నేను ఇంకా తక్కువ రేట్లు ఇచ్చుకున్నాను, కానీ మిగతా హీరోల సినిమాలకి నేను ఎక్కువ రేట్లు ఇచ్చిన చెప్పి తెలియజేసాను. నా దగ్గరికి వస్తారు, అస్సలు నాకు సంబంధం లేదు. నేను ఏదైనా ఉంటే నేను ఒకటే అడుగుతాను. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సినిమాలు వచ్చి మిగతా హీరోలు నిర్మాతలు వచ్చినప్పుడు నేను ఒకటే అడుగుతాను, మీరెవ్వరూని దేహి అనకండి దయచేసి. మీరు దేహి అంటూ నాకు మీరు ఎంత కష్టపడి తీస్తారో నాకు తెలుసు. పైగా మీరు పెంచిన ప్రతి రూపాయిలో యు పే 18% జిఎస్టీకి వెళ్తుంది. వదిలేస్తే ఎవరో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని మళ్ళీ అది క్యాష్గా వెళ్ళిపోద్ది. అది గవర్నమెంట్కి రెవెన్యూ కాదు, ఎవరికి. అందుకని చెప్పి దీన్ని బేస్ చేసుకొని నేను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి అది ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో, పుష్ప కావచ్చు, లేదంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, మహేష్ గారిది కావచ్చు. మహేష్ గారు వచ్చిన రిలీజ్ అయిందో లేదో తెలియదు కానీ నాకు ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చినా కానీ ఇంక్లూడింగ్ కల్కి ప్రభాస్ గారి కావచ్చు, ఇంక్లూడింగ్ మన కాంతారా కూడా కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు కూడా పడకూడదు అని అన్నా కానీ నేను కాంతారకి ఆ వివక్ష చూపించలేదు. అదే మనది భారతదేశపు సినిమా, అది ఎక్కడైనా ఆడాలి. ఇది 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 మన ఒక్కరిది కాదు, ఇది మన అందరం బాగుండాలని కోరుకుంటాం. సో అలాంటిది ఈ సినిమా, ఈ కలెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే నాకు ఆ పిచ్చి లేదు. నాకు నా సినిమా పిచ్చి కలెక్షన్ ఏముంటుందని అన్నిటిని దాటి అలా ఏమి ఉండదు. ఏంటంటే సినిమా బాగుంటే ప్రేక్షకులే 10 సార్లు చూస్తారు, 100 సార్లు చూస్తారు. మన చేతిలో ఉన్నది పని చేయడం. సో తెలుగు సినిమా